దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఇప్పుడున్నటువంటి తెలంగాణ కాదు, ముందు హైదరాబాద్ స్టేట్లో కర్ణాటక, మహారాష్ట్ర రెండు స్టేట్స్కి సంబంధించినటువంటి జిల్లాలు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి 4-5 జిల్లాలు, కర్ణాటకకు సంబంధించినటువంటి 3 జిల్లాలు కలిపి ఆ రోజు హైదరాబాద్ స్టేట్ కింద ఉండేది. హైదరాబాదు రియల్గా చెప్పాలంటే ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఈరోజు కర్ణాటకకు సంబంధించినటువంటి స్కూల్స్ ఉన్నాయి, మహారాష్ట్రకు సంబంధించినటువంటి మార్వాడి స్కూల్స్ ఉన్నాయి. ఆ రకంగా అన్ని రకాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్. కానీ 1956లో భాషాపరమైనటువంటి రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలుగు భాష ఒక ప్రాంతంగా ఉండాలనే దీంతో మహారాష్ట్రకు సంబంధించినటువంటి జిల్లాలు, మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడేటువంటివి, అదే రకంగా కన్నడ మాట్లాడేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో కలిపారు. ఒరిజినల్గా 1952లో తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి అంటే బూరుగుల రామకృష్ణారావు. ఆ తర్వాత ఫార్మేషన్ అయిన తర్వాత ఇటు వచ్చింది. కానీ ఒరిజినల్గా హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో ఇండస్ట్రీస్ అప్పటికే డెవలప్ అయి ఉన్నాయి. అప్పటికి ఆల్వేన్ అప్పటికే ఉంది, చార్మినార్ ఫ్యాక్టరీ, తర్వాత గ్లాస్ ఫ్యాక్టరీ, సిరిపూర్ పేపర్ మిల్సు, అదే రకంగా ఆల్వేన్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా అప్పటికే పెద్ద ఇండస్ట్రీస్. వరంగల్లో ఆజంజాయి మిల్లు, ఇవి కూడా పెద్ద ఇండస్ట్రీ. అదే రకంగా హాస్పిటల్స్, ఉస్మానియా హాస్పిటల్ అప్పటికే చాలా పెద్ద హాస్పిటల్. ఇవి కాకుండా ఇరిగేషన్కి సంబంధించినటువంటి దాంట్లో నిజాం సాగర్ ఆ రోజులలో అది పెద్ద ప్రాజెక్టు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు సైఫన్ సిస్టంలో ఏర్పడినటువంటి ప్రాజెక్ట్ అది. అంటే ఆటోమేటిక్గా చెరువులో నీళ్ళు నిండినట్లయితే గేట్లు ఓపెన్ అయ్యి పోయేటువంటి సిస్టమ్ ఆ రోజు దానికి డెవలప్ చేశారు. ఆ రకంగా ఇండస్ట్రియల్ దీంట్లో ఉంది. ఎడ్యుకేషనల్ దీంట్లో కూడా అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, ఇవన్నీ కూడా ఒక డెవలప్డ్ ఎడ్యుకేషన్ దీంట్లో ఉన్నటువంటివి. అయితే 1956లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపేటప్పుడే ఇక్కడున్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకించారు. ఎందుకనంటే ఇక్కడ ఉర్దూ మీడియం కాబట్టి మేము ఎక్కువ చదువుకోలేదు, కాంపిటేటివ్ దీంట్లో అవతల వాళ్ళతో రాలేము, కాబట్టి ఇక్కడ సపరేట్ ఉండాలన్నప్పుడు తెలంగాణ వాసుల కొరకు ముల్కీ రూల్స్ తీసుకొచ్చారు, ముల్కీ రిజర్వేషన్స్. ఆ ముల్కీ రిజర్వేషన్ తీసుకొచ్చినా కానీ ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది అట్లాగే ఉండే. 56 తర్వాత 1969లో విద్యార్థులు, ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు.
దాని యొక్క కంటిన్యూటీలో అప్పుడు ఉన్నటువంటి దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఇస్తాము, కొన్ని ఫార్ములాస్ తీసుకొచ్చి అని చెప్పారు. దాన్ని కూడా ఫాలో అప్ కాలేదు. కానీ ముల్కీ సిస్టము రద్దు చేశారు. కానీ ముల్కీ సిస్టమ్ అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మేము సపరేట్ అవుతామని చెప్పి వాళ్ళు ఉద్యమం చేపట్టారు. కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు సపరేట్ కావాలని చెప్పి ఇద్దరూ ఉద్యమం చేసినటువంటి వాళ్ళే. కానీ ఆ తర్వాత మళ్ళీ 6 పాయింట్ ఫార్ములా వచ్చి దాన్ని సబ్సైడ్ చేశారు. కానీ మనుషులలో ఉండేటువంటిది అది కంటిన్యూగా అట్లాగే ఉంది. మళ్ళీ 2000 సంవత్సరం తర్వాత మళ్ళీ ఉధృతంగా రావటం, అల్టిమేట్గా 2014 జూన్ 2వ తారీఖు సపరేట్ స్టేట్ కావటం ఉంది. అయితే సపరేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్తో కలిసిన తర్వాత కూడా హైదరాబాదులో ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈరోజు హైదరాబాదు బల్క్ ఇండస్ట్రీలో మొత్తం ఏషియాలోనే నెంబర్ 1 దీంట్లో ఉన్నటువంటి ఇది. దానికి కారణం ఆ ఐడిపిఎల్, అదే రకంగా బిహెచ్ఎల్తో చిన్న చిన్న ఇండస్ట్రీస్ రావటం. హైదరాబాద్కి బయటికి తెలవనటువంటిది ఇంకోటి ఏమంటే బిస్కెట్ ఇండస్ట్రీ 35-40% ఆఫ్ మొత్తం కంట్రీలో ఉండేటువంటి బిస్కెట్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంది. ఆ రకంగా రావటమే కాకుండా ఈ ఆల్ ఇండియా డిఫెన్స్కి సంబంధించినటువంటి కూడా ఈరోజు డిఆర్డిఎల్, మిదాని, డిఫెన్స్ బీడిఎల్, ఈ రకంగా అనేక డిఫెన్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, రీసెర్చ్ ఇవి మన దగ్గర పెట్టారు. ఎందుకనంటే వారు దీంట్లో వచ్చినప్పుడు ఈ యొక్క హైదరాబాద్ అనేటువంటిది మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అనేటువంటి దీంతో ఇక్కడ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ల్యాబ్స్ సుమారు 18 రకాల రీసెర్చ్ ల్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి భాష ఒక్కటే కాకుండా ఎక్కడ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఉండొచ్చు. వాతావరణం దీంట్లో చూసినట్లయితే ఎక్స్ట్రీమ్ వేడి ఉండదు, ఎక్స్ట్రీమ్ చలి ఉండదు. మాట్లాడటానికి ఏ భాష వాళ్ళైనా మాట్లాడటానికి కన్వీనియంట్గా కాస్మోపాలిటన్ సిటీ. అదే రకంగా తినటానికి అన్ని రకాల ఫుడ్స్ దొరికేటువంటి ప్లేసు హైదరాబాదు. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ దీంట్లో హెల్త్ వైజ్ ఈరోజు కొన్ని హెల్త్ వైజు ఐవి ప్రసాద్ హాస్పిటల్ కానీ లేకపోతే నాగేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు దేశంలో ఎక్కడున్నా ఆ పర్టికులర్ వీటికి వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి ఇది ఉంది. ఆ రకంగా హైదరాబాద్ని ఒక మినీ ఇండియా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి సాంస్కృతికమైనటువంటి వీటిలలో కూడా బతుకమ్మ ఒక ప్రత్యేకత ఉంది. జానపద గేయాలు ఇప్పుడు మనం త్రిపురతో చూసినట్లయితే త్రిపుర ఎక్కడైతే బొంబు స్పెషాలిటీ ఎట్లా ఉంటుందో అక్కడ నిర్మల్ పెయింట్స్ కూడా దానికి సంబంధించినటువంటి దీంట్లో ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉండేటువంటి కళలు కూడా అదే రకంగా ఉంది. ఇవి కాకుండా తెలంగాణకి ఇక్కడ త్రిపురకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ భోజగిరి నృత్యం, వెదురు చేతి పనులపై ఉన్నట్టే తెలంగాణకు కూడా పేర్ని శివతాండవం, నిర్మల్ పెయింట్స్ ఖ్యాతి ఉంది. మనం ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే చేసుకుంటున్నామో ప్రతి రాష్ట్రం దానికి సంబంధించినటువంటిది ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఆ యొక్క స్టేట్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే బేసిక్ కాన్సెప్ట్ ఒకటే, అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ త్రిపురలో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఈ రకంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఆ రకంగా ఈరోజు మనం తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళందరినీతో కలిసి ఈ కార్యక్రమం జరుపుకోవటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మనం ఈ యొక్క వన్నెస్ అనేటువంటి విషయాన్ని
మనం ఎక్కడికి పోయినా మనం తెలుపుకుంటూ తెలంగాణ వాళ్ళం ఈరోజు అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. మనం ఏ ప్రాంతంలోనైతే ఉన్నామో ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఆ ప్రాంత వాసులతో సమైక్యమై వారితో మమేకమై కలిసిపోయి పని చేయాలని చెప్పి తెలంగాణకి ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా తెలంగాణ వాసిగా, హైదరాబాద్ వాసిగా ఎంతో సంతోషకరంగా ఉంది. మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా. జై తెలంగాణ, జై త్రిపుర, జై హింద్.